సంక్రాంతి పండుగకు విశాఖ రీజియన్లో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. విశాఖ నుంచి ఉత్తరాంధ్రలోని పలు జిల్లాలతో పాటు సుదూర ప్రాంతాలకు బస్ సర్వీసులు నడపాలని నిర్ణయించారు. శ్రీశక్తి పథకానికి మహిళల నుంచి డిమాండ్ ఉన్నందున అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి పండుగను తెలుగువారు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. సొంత వారికి ఎంత దూరంగా ఉన్నా పండుగ ముందు స్వస్థలాలకు చేరుకుని ఆనందోత్సవాల మధ్య ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. కాబట్టి ఈ సీజన్లో ఆర్టీసీ బస్సులకు మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో విశాఖ రీజియన్ పరిధిలో స్పెషల్ బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నెల 8 నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. మధురవాడ, వాల్తేరు, మద్దిలపాలెం, విశాఖపట్నం, గాజువాక, స్టీల్ సిటీ, సింహాచలం డిపోల నుంచి మంచి కండిషన్లో ఉన్న బస్సులను అధికారులు ఎంపిక చేశారు. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, బెంగళూరు, భువనేశ్వర్ వంటి దూర ప్రాంతాలకు సంక్రాంతి స్పెషల్స్ గా గరుడ ప్లస్, అమరావతి, డాల్ఫిన్ క్రూయిజ్, సూపర్ లగ్జరీ సర్వీసులను నడుపుతున్నారు. ఈ సర్వీసులన్నీ 5 ఏళ్లలోపు వచ్చినవే కనుక అంతగా సాంకేతిక లోపాలు ఉండవని అధికారులు చెబుతున్నారు. వీటి సాంకేతిక సామర్థ్యాన్ని కూడా పరిశీలించారు. రాజమండ్రి, కాకినాడ, శ్రీకాకుళం, పలాస, ఇచ్చాపురం, టెక్కలి, మందస, విజయనగరం, సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం వంటి ప్రాంతాలకు సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు సర్వీసులను నడుపుతున్నారు. సంక్రాంతి ప్రయాణికుల్లో స్త్రీ శక్తి పథకం ప్రయాణికులు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. స్త్రీ శక్తి పథకం వర్తించే బస్సులు కెపాసిటీకి మించి ప్రయాణికులతో నడవాల్సిన పరిస్థితి ఉంటుందని గుర్తించి అందుకు తగ్గట్టుగా సిద్ధం చేశారు. ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు రాత్రి వేళ కూడా బస్సులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈసారి సంక్రాంతి పండుగకు స్పెషల్ బస్ సర్వీసులను ఏర్పాటు చేసినట్లు విశాఖ ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు తెలిపారు. గతేడాది 1050 బస్సులు నడిపామని, ఈ ఏడాది 1500 బస్సులు నడపాలని నిర్ణయించామన్నారు. అయితే ఈ బస్సులకు సాధారణ ఛార్జీలే ఉంటాయని, ఆన్లైన్లో కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చని అన్నారు. ఈ స్పెషల్ అయినప్పటికీ కూడా ఓపీఆర్ఎస్ సర్వీస్ తప్పించి ఈ 5 బస్సులు ఏదైతే శ్రీశక్తి ఉన్నాయో, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లి వెలుగు, అల్ట్రా పల్లి వెలుగు ఎక్స్ప్రెస్, ఇవన్నిటికీ కూడా శ్రీశక్తి వసూలు చేస్తాం. ఇది కూడా సాధారణ ఛార్జీలు వసూలు చేయడానికి నిర్ణయం జరిగిందండి. దాని తగ్గట్టు ప్రభుత్వం వారు ఇచ్చే ఆదేశం ప్రకారంగా సాధారణ ఛార్జీలే మేము వసూలు చేసి ప్రయాణికులను క్లియర్ చేస్తాం. ఉన్న బస్సులు ఎటు ట్రాఫిక్ ఉందో అటు డైవర్ట్ చేస్తాము. ట్రాఫిక్ రద్దీ ఒక ప్లాన్ ప్రకారం 1500 పెట్టుకున్నాము. 1200 మందికి బస్సులకి ట్రాఫిక్ ఉంటే దాని తగ్గట్టుగా డిపెండ్స్ ఆన్ ద ట్రాఫిక్. జనరల్గా ఏంటంటే సిటీలో కొద్దిగా ట్రాఫిక్ ఆ రోజుల్లో అందరూ ఓళ్ళకి వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్న ట్రాఫిక్ నుండి ఎక్కువ డైవర్ట్ చేస్తాము. సంక్రాంతి తర్వాత తిరుగు ప్రయాణాల దృష్ట్యా స్పెషల్ బస్సులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆయా రూట్స్ లో రిటర్న్ జర్నీ కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను నడపడానికి ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.